కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక చట్టాలను కార్మిక హక్కులకు వ్యతిరేకంగా తీసుకురావడం జరిగింది. 10 గంటలు వద్దు 10 గంటలు వద్దు 10 గంటలు వద్దు 10 గంటలు వద్దు కార్మిక వ్యతిరేక చట్టాలను కార్మిక వ్యతిరేక చట్టాలను. నమస్తే, మీరు ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడానికి కారణం ఏంటన్నా? కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక చట్టాలను కార్మిక హక్కులకు వ్యతిరేకంగా తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలని రద్దు చేయాలని, అట్లాగే పాత చట్టాలు ఏవైతున్నాయో వాటిని పునరుద్ధరించాలని, కార్మిక హక్కులు కాపాడాలనే ఉద్దేశంతో భారతదేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి రేపు 26వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నారు. రేపటి రోజు ఏంటనేది అందరికీ తెలిసిందే. భారతదేశంలో రేపటి రోజున 26వ తారీఖు నవంబర్ 26వ తారీఖున భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చింది. రాజ్యాంగం ఏవైతే కార్మికులకు హక్కులు కలగజేసిందో హక్కులన్నీ కాలరాస్తూ రాజ్యానికి సంబంధం లేకుండా హక్కులు రద్దు చేసి కార్పొరేట్ సెక్టర్కి అనుకూలమైనటువంటి చట్టాలు తీసుకురావడానికి మేము పూర్తిగా వ్యతిరేకం చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఐడి యాక్ట్ కానీ, ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ, పేమెంట్ వేజెస్ యాక్ట్ కానీ, మినిమం వేజెస్ కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ ఏది అమలు కాని పరిస్థితుల్లో ఉన్నది. ఇప్పుడు అమలు కాకపోతే మేము లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి అమలు చేసే పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి చట్టాలు ఉన్నాయి. అట్లాగే కంపెనీలో ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం సౌకర్యాలు లేకపోతే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ చేసే అవకాశం ఉన్నది. ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగితే అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ కి కంప్లైంట్ చేసే అవకాశం ఉన్నది. అలాంటివన్నీ కూడా తీసేసి లేబర్ డిపార్ట్మెంట్ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. లేబర్ డిపార్ట్మెంట్ తనంతట తానుగా ఏ ఫ్యాక్టరీకి వచ్చి ఇన్స్పెక్షన్ చేసే పరిస్థితి లేదు. అదే కాకుండా ఒక పక్కన దగ్గర 10 సంవత్సరాల నుంచి అనేక సమ్మెల ద్వారా, ఉద్యమాల ద్వారా, ఆందోళన ద్వారా ఈ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్నప్పటికీ కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ చట్టాలు అమలు చేయడానికి ఈ మధ్యనే ఒక నిర్ణయం తీసి జీవో తీసుకురావడం జరిగింది. దాంతో పాటుగా 8 గంటల పని దినాన్ని 10 గంటలు మారుస్తున్నారు. స్త్రీలు ఎవరైతే ఉన్నారో రాత్రిపూట 7 గంటల తర్వాత పని చేయకూడదని చట్టంలో ఉన్నది. అయినప్పుడు కూడా స్త్రీలు కూడా రాత్రిపూట పని చేయాలని నిర్ణయం చేయడం అనేది చాలా దుర్మార్గమైనది. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్త్రీలకి పట్టపగలే వాళ్ళకి న్యాయమైనటువంటి హక్కులు లేవు, పట్టపగలే రక్షణ లేదు. మనందరం చూస్తున్నాం. చిన్నపిల్లలు ముసలి వాళ్ళని చిన్నపిల్లలు స్త్రీలు అనే వాళ్ళు ఏ వయసులో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి రక్షణ లేని పరిస్థితుల్లో ఇలాంటి చట్టం తీసుకురావడం సరైనది కాదని మేము చెప్తా ఉన్నాం. 10 గంటలు వద్దు 8 గంటలు ముద్దు అంటున్నారు కదా, ఈ కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారు? 10 గంటల డ్యూటీ అని 10 గంటల డ్యూటీ అనేది ఇప్పుడు చట్టంలో తీసుకొచ్చి కొత్త చట్టంలో ఉంది. దాన్ని మేము వ్యతిరేకం చేస్తున్నాం. 8 గంటల పని దినాన్ని మేడే స్ఫూర్తితో, చికాగో పోరాటంతో భారతదేశంలో అనేక పోరాటాలు చేసి 8 గంటలు తెచ్చాం. 8 గంటల కాన్సెప్ట్ ఏంటంటే 8 గంటల పని చేయటం, 8 గంటల విశ్రాంతి, 8 గంటల సాంస్కృతిక కార్యక్రమాలు కుటుంబంతో కలిసి పనిచేయటం ఒక మహోన్నతమైనటువంటి సిద్ధాంతంతో, థీరీతో తీసుకుని అనేక మంది మేధావులు దీంట్లో పాల్గొన్నారు. 8 గంటలు నిర్ణయం చేశారు. 8 గంటలు పెంచడం అనేది సరైనది కాదని మేము చెప్తా ఉన్నాం. 10 గంటల డ్యూటీ చేస్తే ఏమన్నా ప్రాబ్లమ్ అన్న ప్రజలకి కాదు, కార్మికులకి. ప్రజలు 24 గంటలు చేసిన ప్రజలకి ఏం ఇబ్బంది లేదు. కానీ ప్రజల్లో భాగంగా ఉన్నటువంటి కార్మిక వర్గం, ఈ దేశ సంపదను సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం, సంపదలో భాగస్వాములు అవుతున్నటువంటి కార్మిక అన్యాయం చేసి లాభాల మీద ఎలాంటి నియంత్రణ లేకుండా, కంపెనీ నడపడంలో ఎలాంటి సౌకర్యాలు లేకుండా చేయటం అనేది కార్మికుల్ని ఒక బానిసలుగా, పురాతన ఉన్నటువంటి సమాజంలో బానిసలుగా ఏ రకంగా చేశారో బానిస వ్యవస్థ నుంచి పోరాటాలు చేసి ఈ రోజు స్వతంత్రంగా హక్కులు సాధించుకున్నటువంటి కార్మికుల్ని మళ్ళీ బానిసలుగా మార్చడానికి ప్రయత్నం చేసే కార్మికులు ఒప్పుకోరు.
ఎవరు ఒప్పుకున్నప్పుడు కూడా కార్మికులు తిరగబడతారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. 10 గంటల డ్యూటీ అంటున్నారు కదా, 10 గంటల డ్యూటీ ఏ రాజకీయ నాయకుడు ఏ వ్యవస్థ తీసుకొచ్చిందని ముందు ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఇది తీసుకురావడం జరిగింది. దాన్ని మేము వ్యతిరేకం చేస్తున్నాం. మోడీ ఏ కారణం చెప్పినప్పుడు కూడా, మోడీకి అనుకూలంగా ఎవరు ప్రచారం చేసినప్పుడు కూడా కార్మిక వర్గం అయితే ఈ 10 గంటల దినాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. అదే రకంగా మినిమం వేజెస్ చట్టాలన్నీ కూడా గతంలో ఉన్నటువంటి చట్టాలు సాధించుకున్న బ్రిటిష్ కాలంలో సాధించుకున్నాం, స్వాతంత్రం తర్వాత సాధించుకున్న భారతదేశంలో మొత్తం 29 చట్టాలు తీసి వాళ్ళ ప్లేస్ లో ఈ చట్టాలు తీసుకురావడానికి మేము వ్యతిరేకం చేస్తున్నాం. అట్లాగే రైతు చట్టాలు కూడా వ్యతిరేకం చేస్తున్నాం అని చెప్పి తెలియదు. 10 గంటలు వద్దు, 10 గంటలు వద్దు, 10 గంటలు వద్దు, 10 గంటలు వద్దు. కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను, కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్పిన మాటలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.